నంద్యాల జిల్లా నందికొట్కూరులో హైడ్రామా నెలకొంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టీడీపీ నేత శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వచ్చారు. భూ వివాదం కేసులో ప్రశ్నించే ప్రయత్నం చేయగా నోటీసులు ఇవ్వాలని కోరారు ఆయన. పోలీసులు నోటీస్ తయారు చేస్తుండగా కారులో ఉడాయించారు. ఆయన అడ్డుకునేందుకు ప్రయత్నించి తెలంగాణ పోలీసులు విఫలమయ్యారు. గత ఎన్నికల్లో నంద్యాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు శివానందరెడ్డి. హైదరాబాదులో ఓ భూ కబ్జాకు సంబంధించి క్రైమ్ నెంబర్ 194 రికార్డైంది. ఆ కేసులో విచారణకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. శివానందరెడ్డి తెలివితేటలు చూసి అవాక్కయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శ్రీరామ్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? ఎంఎన్ఆర్ ఈ రోజు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల అల్లూరులో టీడీపీ సంబంధించినటువంటి మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి సంబంధించినటువంటి గతంలో భూ తగాదాకు సంబంధించినటువంటి కేసులో ఉన్నారంటూ తెలంగాణకు సంబంధించినటువంటి సిసిఎస్ పోలీసులు తమ స్వగ్రామానికి చేరుకోవడం జరిగింది. అయితే ఉదయమే చేరుకున్నటువంటి పోలీసులు ఒక్కసారిగా అక్కడ వెళ్లి శివానందరెడ్డికి గతంలో ఉన్నటువంటి భూ తగాదాల కేసు సంబంధించి విచారణ నిమిత్తం అతన్ని కోరడం జరిగింది. అయితే ఆ నోటీసు ఏదైతే ఉందో నోటీసు ఇవ్వకుండానే ముందస్తుగా తమను ఎలా కలుస్తారంటూ కూడా అతని అనుచరులు పెద్ద ఎత్తున తమ యొక్క స్వగృహానికి వెళ్లి పోలీసులను అడ్డుకున్న పరిస్థితులను చూశారు. అయితే అక్కడే ఉన్నటువంటి సిసిఎస్ సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడ తమ ఇంటి సమీపంలోనే ఉండే సందర్భంలో ఆ శివానందరెడ్డి సంబంధించినటువంటి కాన్వాయ్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు. అయితే పోలీసులు ముందస్తుగా ఆ నోటీస్ ఏదైతే ఉందో నోటీసును జారీ చేసేటటువంటి క్రమంలోనే అక్కడి నుంచి శివానందరెడ్డి ఎస్కేప్ అయ్యాడంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు. అయితే దీన్ని టీడీపీ సంబంధించినటువంటి అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గీతా జయసూర్య వైసీపీ సంబంధించినటువంటి నాయకులు పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో శివానందరెడ్డికి సంబంధించినటువంటి వెయిటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వైసీపీ సంబంధించినటువంటి వారు ఈ విధంగా వాటికి పాల్పడుతున్నారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.